ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఫౌండర్ శివకుమార్ పేరిట సోషల్ మీడియాలో ఓ లేఖ హంగామా చేస్తుంది. దాని సారాంశం ఏంటంటే, గొడ్డలి గుర్తు కావాలంటూ ఎలక్షన్ కమిషన్కు వైసీపీ లేఖ రాసింది. ప్రస్తుతం ఫ్యాన్ సింబల్ బదులు గొడ్డలి గుర్తు కేటాయించాలన్నది దాని సారాంశం. పార్టీ భవిష్యత్తు, ఐడెంటిటీ, రాజకీయ వ్యూహం నేపథ్యంలో గుర్తు మారుస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. అయితే వైసీపీ పార్టీ చిహ్నాన్ని మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రస్తుతం తమ పార్టీకి ఫ్యాన్ గుర్తుందని, పలు అంతర్గత సంప్రదింపుల అనంతరం తమ పార్టీ చిహ్నాన్ని గొడ్డలి గుర్తుగా మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ భవిష్యత్తు, గుర్తింపు, రాజకీయ వ్యూహం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే వైసీపీ రాసిన లేఖ నిజమేనా? ఆ పార్టీలో వీరాభిమానులు ఎవరైనా రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అనే డౌటు అప్పుడే ఆ పార్టీలో కొందరు నేతలు, కార్యకర్తల్లోనూ మొదలైంది. ఉన్నట్టుండి హైకమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ ఇంటా బయట చర్చ మొదలైంది. వైసీపీకి ఫ్యాన్ గుర్తు సాఫ్ట్గా ఉందని, అదే గొడ్డలి గుర్తు అయితే సరిపోతుందని హార్డ్ కోర్ అభిమానుల మాట. ఇక జగన్ టూర్లో తాము అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుతా అంటూ కటౌట్లు హంగామా చేశాయి. మీడియా సమావేశంలో పదే పదే రప్పా రప్పా అంటూ జగన్ గుర్తు చేశారు. మాజీ మంత్రులు, కొందరు నేతలు సైతం రప్పా రప్పా అంటూ అధికార పార్టీపై డైలాగ్స్ పేలుస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ హైకమాండ్ గుర్తు మార్చాలని డిసైడ్ అయిందని చెప్పి కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చర్చించుకోవడం కూడా మొదలైంది. అదే నిజమైతే తాము అధికారంలోకి వస్తే రప్పా రప్పా ఖాయమని ముందుగానే సంకేతాలు ఇస్తుంది వైసీపీ పార్టీ. మా పాలన ఈ విధంగా ఉండనుంది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. నార్మల్గా రాజకీయ పార్టీల నేతలు గుర్తులు మార్చడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. వీటి విషయంలో న్యాయస్థానాలు ఆశ్రయించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలు గుర్తులపై న్యాయ పోరాటాలు చేశాయి. పార్టీల గుర్తు మారిస్తే ఎన్నికల్లో ఓటర్లు వాటిని మర్చిపోయే అవకాశం ఉందని భావించి పాత గుర్తు కోసం కూడా పోరాటం చేస్తుంటాయి. అన్నట్టు గత నెల 25న టీడీపీ మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పేరు మార్చి రప్పా రప్పా అని పెట్టుకోవాలని చెప్పారు. గుర్తుగా గొడ్డల్ని మార్చుకోవాలని చెప్పి కూడా హితవు పలికారు. ఇక గతేడాది మార్చిలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. వైసీపీకి ఫ్యాన్ గుర్తు రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని చెప్పారు. ఇక ప్రత్యర్థులు మాత్రమే కాదు, వైసీపీ హార్డ్ కోర్ అభిమానులు సైతం గుర్తు మార్చాలని ఇప్పుడు పట్టుబడుతున్నారు. 1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు, విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా గొడ్డల్ని తమ పార్టీ చిహ్నంగా కేటాయించాలని కోరుతున్నానని చెప్పి శివకుమారు లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలు, డాక్యుమెంట్లు కానీ అఫిడవిట్లు లేఖకు జత చేశామని కూడా తెలిపారు. మీ సానుకూల పరిశీలన కోసం తాము ఎదురు చూస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఈసీకి శివకుమార్ రాసిన లేఖ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారితే మరి పార్టీ గుర్తు వ్యవహారంపై వైసీపీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సింది.